రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కనీసం కుంభకర్ణుడైనా మేలే. 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరం నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని మేలుకొని 2 నెలల క్రితం నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు అయ్యాలి, ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి, ఇది అయ్యేదా సచ్చేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు, ముమ్మాటికి కాదు. ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా కూడా రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూతత్వం వెతికి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనాలు. మరెందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారిని? ఆఖరికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ, నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. చనిపోలేదు, హత్య చేశారు. గొడ్డలితో నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి భాగముంది అని సిబిఐ చెప్తుంటే, అక్యూజ్డ్ గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే, అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇదేమనాలి? అహంకారం కాకపోతే ఇది ఏమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు తిరుగుతూనే ఉంది, గడప తట్టుతూనే ఉంది. ఏ తలుపు తట్టినా, ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు, అరగని వారు లేరు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఇవిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది. కాల్ రికార్డ్స్ చూపిస్తుంది, హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది. అలాగే లావాదేవీలు, హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు, హత్య చేపించిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని సాక్ష్యాలు బయటపెట్టింది సిబిఐ. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఈరోజు అవినాష్ రెడ్డి అనేవాడు ఇంకా బయటే తిరుగుతున్నాడు యథేచ్ఛగా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి హంతకుడని తెలిసి కూడా కాపాడుతూ వచ్చాడు. ఇది అన్యాయం కాకపోతే ఇంకేమిటి? 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డిని కాపాడడం ఒకెత్తైతే ఈ రోజు మళ్లీ అదే హంతకులకు మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే మళ్లీ హంతకులు చేసిన వాళ్ళే, హత్య చేసిన వాళ్ళే, హత్య చేపించిన వాళ్ళే మళ్లీ ఎంపీలు కావాలి, మళ్లీ వాళ్ళకే అధికారం ఇవ్వాలి, మళ్లీ వాళ్ళు తప్పించుకుని తిరగాలి, ఇలాంటి వాళ్ళే మళ్లీ చట్టసభలకు వెళ్లాలి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అందుకే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ధైర్యం చేసి నిలబడింది అంటే ఎందుకంటే హంతకులు మళ్లీ గెలవకూడదు కాబట్టి, హంతకులు చట్టసభలకు వెళ్లకూడదు కాబట్టి. అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీరు ఆశీర్వదించండి, న్యాయాన్ని మీరు గెలిపించండి. మళ్లీ చెప్తున్నాం, ఒకవైపేమో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది, ఇంకొక వైపేమో రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడి వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో నిర్ణేతలు మీలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.